టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు మొదలయ్యాయి. టీడీపీ వాళ్లే కాదు, జనసేన, బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది దృష్టి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ బోర్డు చైర్పర్సన్ అలాగే బోర్డు సభ్యుల మీదే పడింది. టీటీడీ చైర్పర్సన్ ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ మధ్యన ఒక మీడియా అధినేత పేరు కూడా గట్టిగా వినిపించింది, కానీ దాని మీద తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయానికి రాలేదు. ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. బోర్డు సభ్యుల విషయానికి వస్తే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పేరం ధనుంజయ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీటీడీలో సభ్యురాలుగా పనిచేశారు. అలాగే టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్పర్సన్గా కూడా పనిచేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలకి ముందు వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా, ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు కూడా. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేమిరెడ్డి దంపతులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రశాంతికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో స్థానం లభించనుందని అంటున్నారు. మరోవైపు ధనుంజయ నాయుడుకు కూడా టీటీడీలో బోర్డు చోటు కన్ఫర్మ్ అయిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ధనుంజయ నాయుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బొజ్జల కుటుంబానికి ఆయన విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి, ఇప్పుడు ఆయన తనయుడైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ధనుంజయ నాయుడు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే ధనుంజయ నాయుడు మంత్రి నారా లోకేష్ను కలుసుకున్నారు. అప్పుడే టీటీడీ బోర్డులో అవకాశం ఇస్తామని లోకేష్ మాటిచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు కూడా ధనుంజయ నాయుడికి మద్దతు ఇస్తున్నారనే మాట పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది.